హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ బాదం జీడిపప్పు కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పు, బాదం, జీలకర్ర, మసాలాలు ఇవన్నీ మనం కొబ్బరి ఇవన్నీ మిక్సీ చేయాలి. ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేయాలండి. ఉల్లిపాయతో కలిపి మిక్సీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర, చిన్న బిర్యానీ ఆకు, యాలక్కాయలు, చెక్క, లవంగ మొగ్గలు, బాదం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది. బాదం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేయండి ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఎక్కువ తింటే స్కిన్ లూజ్ అవ్వదట, ఫిట్గా ఉంటుందంటండి. కొత్తిమీర ఎక్కువ తింటే ముడతలు కూడా త్వరగా రావట. చూడండి ఫ్రెండ్స్, ఇవి మొత్తం మిక్సీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం స్టవ్ ఆన్ చేసి మూకడ పెట్టుకోవాలండి. ఆయిల్ సరిపడా వేసుకోవాలి, ఎక్కువేమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్, కొంచెం వేసుకుంటే చాలు. అంటే మసాలా వేగాలి కదండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఫస్ట్ మసాలాలు, బాదం అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా గ్రీన్గా వస్తుంది. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసాం కదండి, గ్రీన్ చిల్లీ అన్నీ. దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కనిపిస్తుంది కానీ ఇదంతా ఫ్రై అయితే ఆయిల్ అసలు కనిపించదు. ఆయిల్ ఇలా కనిపిస్తుంది కదండి, కానీ ఫ్రై అయ్యేసరికి మొత్తం అయిపోద్ది ఆయిల్. ఎంత ఎక్కువ కనిపించదండి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా వేగాలి. కొంతమంది పచ్చి పచ్చిగా చేస్తారు, అంటే అది ఉల్లి బాగా వేగాలి, ఎర్రగా వేగాలి. ఫస్ట్ ఉల్లి ఉంది కాబట్టి మసాలా ఎర్రగా వేగాలి. మనం బాదం అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, అదంతా వేగితే ఆయిల్ అస్సలు కనిపించదు కర్రీలో. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ మనకు ఆయిల్ ఒక డ్రాప్ కూడా కనిపించదు, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చికెన్ ఇలాగా మొత్తం మసాలా పట్టించాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలో చికెన్ని. ఇలా మసాలాలో ఫ్రై చేసాక కొంచెం ఇందులో మనం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదండి మసాలాలో కూడా. దీనికి సరిపడా చూసుకొని మీకు బీపీ అది ఉన్నవాళ్ళు అయితే కొంచెం
కారం ఆల్రెడీ వేసాం కదండి, పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. పిల్లలు అది తింటారు కదా, మళ్ళీ ఎక్కువైపోతే కారం బాగుండదు. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం. మేము కారం పట్టించేటప్పుడు పసుపు చాలా యాడ్ చేస్తాం ఫ్రెండ్స్, అందుకే నేను పసుపు తగ్గించుతున్నాను, వేయట్లేదు అసలు కర్రీస్లో. కారం ఆడించేటప్పుడే మేము పసుపు వేస్తామండి ఎక్కువ. పసుపు కొమ్ములు వేసి మసాలాలన్నీ వేసి ఆడించుతాం కారం, అందుకని చెప్పి నేను మసాలాలు కూడా తక్కువే వాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిసేలా తిప్పాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేయకండి అప్పుడే, కొంచెం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసాక అప్పుడు లైట్గా మనం మిక్సీ జార్లోని కొంచెం వాటర్ కలిపి వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇదే వేస్తున్నాను నేను, కొంచెం మిక్సీ చేసాం కదా జారు, అది వేస్ట్గా పోకుండా ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మరీ గట్టిగా అవ్వకుండా కొంచెం పలుచగానే దించండి ఫ్రెండ్స్. కొంచెం లూజుగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కలుపుకోవడానికి. సిల్వర్ గిన్నెలు వాడకూడదు అంటున్నారు కదా ఫ్రెండ్స్, కరెక్టే అండి. దాన్ని వాడే విధానంలో వాడాలి మనం. పూర్వం పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉండేవారు, అందరూ కూడా సిల్వర్ గిన్నెలే పెద్ద పెద్దవి వాడేవారు. అప్పుడు ఎప్పుడు వండింది అప్పుడు తోమేసుకునేవారు, కంప్లీట్ అయిపోయేది, తోమేసి మళ్ళీ నైట్ వండుకునేవారు అదే గిన్నెల్లో. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది నైట్ వండిన గిన్నెల్ని అలా ఉంచేస్తున్నారు. పని ఒత్తిడి వలనో మర్చిపోయో లేకపోతే తీద్దాంలే అన్నట్టు ఉంచేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సిల్వర్లో ఉన్న ఆహారం అంతా నైట్ కర్రీ చేసినా ఏం చేసినా అది మొత్తం గిన్నెకి కలుస్తుంది. గిన్నె కలుస్తుంది, ఎందుకంటే సాల్ట్ పులుపు అన్నీ ఉంటాయి కదా మనం చేసే కర్రీలో. అది నిలవ పెట్టామంటే మాత్రం ఆ సిల్వర్ కలుస్తుంది అందులో, ఇంకా అది తినకూడదు, అది ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, బీపీ షుగర్లు అన్నీ వస్తాయి. కానీ దీన్ని ఏం చేయాలంటే మనం కర్రీ అయిపోగానే మనం ఏది వండినా కూడా సిల్వర్ దానిలో వెంటనే మనం వేరే బౌల్లోకి మార్చేసుకోవాలి కంప్లీట్ అయిపోయాక. అలా ఉంచుకుంటేనే అది వాడకూడదు, జబ్బులు వస్తాయంటారు. సిల్వర్ పూర్వం నుంచి ఎప్పటి నుంచో తాతలు నానమ్మలు అమ్మమ్మల నుంచి సిల్వరే వాడుతున్నారు. కుండ అనేది ఎవరో ఎక్కడో కానీ వాడేవారు కాదు పూర్వం, అందరూ సిల్వరే వాడేవారు గిన్నెలు. కాబట్టి మనం సిల్వర్ వాడేలా వాడదామండి, ఎందుకంటే కుక్కర్లో అన్నీ అవే కదా. అది సిల్వర్ వాడండి, కానీ దానిలో ఏది నిలవ పెట్టకండి. నైట్ వండింది అస్సలు నిలవ పెట్టకండి, వెంటనే వేరే బౌల్లో, స్టీల్ బౌల్లో లేదా గాజు బౌల్లో మార్చేసుకోండి, హెల్తీగా ఉంటుంది మనకి అది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, అయిపోయింది కర్రీ. కొంచెం ఇలా గ్రేవీ ఇలా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా అయితే బాగోదు. చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్, చూసారా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మార్చేసుకోలేదు ఒక బౌల్లోని. కర్రీ రెడీ అయిపోయింది, నేను ఇలా గాజు బౌల్లో పెట్టేసుకున్నాను.